హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర కెమెరా లేనందువలన నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. అయితే నిఫ్టీ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము. నిఫ్టీ చార్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేసేసినాను. అయితే ఇక్కడ నిఫ్టీది ప్రస్తుతానికి డైలీ క్యాండిల్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే డైలీ క్యాండిల్స్లో మనము లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనము అనాలిసిస్ చేసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. డౌన్ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అయితే ఈ గ్రీన్ లైన్ నేను ఏదైతే డ్రా చేసినానో ఇక్కడ ఇది టాప్ ఏర్పడింది. అంటే మనం లాస్ట్ వీక్లో మనం అనుకున్నాము 24,000 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుందని మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము ఫ్రెండ్స్. అయితే ఈ 24,000ని బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అయితే అటునుంచి కంప్లీట్ కొద్దిగా కరెక్షన్ వస్తుందని కూడా మనం అనుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ టచ్ చేసి ఇటు నుంచి మళ్ళీ మార్కెట్ ఒక రివర్స్లో వెళ్ళడానికి రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు మార్కెట్ డౌన్ కావడానికి కారణం ఏంటిదంటే యాక్చువల్లీ అమెరికాలో ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో దాని వలన మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చేసింది. అయితే ఈ డౌన్ సైడ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కంటిన్యూగా ఉండదు. అయితే మనకు నిఫ్టీ ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కూడా ఏంటిదంటే యాక్చువల్లీ ఇక్కడ 22,000 మనం రౌండ్ ఫిగర్గా 22,000 మనము ఇంపార్టెంట్ ఇది సపోర్ట్ అనుకుందాము. దాంతోపాటు రెసిస్టెన్స్ అదేవిధంగా 24,000 ఉంది. అయితే ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ని మీరు ఫాలో చేస్తూ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్ అయితే కొద్దిగా మనకు డౌన్ ట్రెండ్లో నడుస్తుంది, కానీ కొన్ని సెక్టర్లు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మార్కెట్ నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉన్నా కూడా ఆ సెక్టర్లో అప్ సైడ్లో వెళ్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ అనేది అప్ సైడ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే బ్యాంకింగ్ సెక్టర్ని ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాము. బ్యాంక్ స్టాక్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. బ్యాంక్ ఇండెక్స్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ, ఓకే, బ్యాంక్ ఇండెక్స్ వచ్చేసింది. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అనాలిసిస్ చేసిన పరంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ విధంగా అయితే మనకు మంచి ఒక బ్రేక్అవుట్ అనేది లభించింది. అయితే ఇటు నుంచి మార్కెట్ చూడండి పైకి వచ్చి ఈ పాయింట్స్లో ఇక్కడ మనకు డబ్ల్యూ ప్యాటర్న్ ఏర్పడి ఈ నెక్ లైన్ని ఇక్కడ ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా నిన్న అంటే ఫ్రైడే రోజు డౌన్ ఏదైతే అయ్యిందో ఆ డౌన్ ట్రెండ్ విధంగా నిఫ్టీ కూడా డౌన్కి వెళ్ళలేదు. కొద్దిగా మార్కెట్ అంటే నిఫ్టీ కొద్దిగా కిందికి వచ్చేసింది అంతే, కానీ ఇటు నుంచి బ్యాంకింగ్ సెక్టర్లో అప్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన స్టాక్లో ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, అనాలిసిస్ చేసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనైతే అనాలిసిస్ చేస్తున్నాను, ఇది నా అనాలిసిస్ పరంగా మాత్రం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు టిప్ ఇవ్వడం కానీ ఏదో మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ నేను చేయను కూడా. ఎందుకంటే నా అనాలిసిస్ మాత్రమే మీకు నేను ఏ విధంగా నేను చేస్తూ ఉంటానో అది మీకు చూపిస్తున్నాను అంతే. మీకు టిప్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వీక్లో మనము బ్యాంకింగ్కి సంబంధించిన స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఆ స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఫెడరల్ బ్యాంక్. ఓకే, ఫెడరల్ బ్యాంక్ స్టాక్ వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఆల్రెడీ నేను అనాలిసిస్ చేసినాను చూడండి. అయితే ఇక్కడ స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు మోస్ట్లీగా మనము వీక్లీ క్యాండిల్స్ ద్వారా మనం అనాలిసిస్ చేస్తున్నాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే చూడండి, కంటిన్యూగా ఒక అప్ సైడ్ అంటే అప్ ట్రెండ్ ఛానల్ ఏర్పడింది. దీంట్లో చూడండి ఇక్కడ నుంచి కంప్లీట్గా ఈ విధంగా కొద్దిగా కరెక్షన్ అయ్యి మళ్ళీ ఏ విధంగా అయితే పైకి వెళుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ టచ్ చేసి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికే రెడీగా అయ్యింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫెడరల్ బ్యాంక్ స్టాక్ 195కి మనకు క్లోజింగ్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇది వీక్లీ క్యాండిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. అయితే ఈ వీక్లీ క్యాండిల్ పరంగా మనకు 195కి బ్రేక్అవుట్ అని అనుకోకండి. ఇది ఛానల్ అంటే అప్ ట్రెండ్ ఛానల్లో ఉంది. అయితే 195 నుంచి ఇక్కడ మనము ఈ రేంజ్ వరకు అంటే 180 వరకు ఈ స్టాక్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా కొద్దిగా చార్ట్ నేను దగ్గర తీసుకుంటాను. ఓకే రైట్. అయితే కంటిన్యూగా మీరు ఈ ఛానల్ ఈ అప్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో మీరు ఏ విధంగా పొడవుగా ఏ విధంగా అయితే మీరు దీనికి డ్రా చేస్తూ ఉంటారో ఆ విధంగా టార్గెట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఛానల్ బ్రేక్ కాదో డౌన్ సైడ్లో అప్పటి వరకు ఈ స్టాక్ అప్ ట్రెండ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా
వెళ్తుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ కింది సైడ్ వస్తుందో అప్పుడు మీరు స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే అయినా సరే మినిమం టార్గెట్ అనేది మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫెడరల్ బ్యాంక్లో 240, ఓకే, 240 మినిమం టార్గెట్ పెట్టుకోండి. దాంతోపాటు స్టాప్ లాస్ అనేది కూడా ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఛానల్ ఏదైతే ఉందో అంటే ఆల్మోస్ట్గా 170 ఇది ఒక మనకు స్టాప్ లాస్ ఉంది ఫ్రెండ్స్. అయితే స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంది. 195 మైనస్ 175 అంటే ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్. స్టాప్ లాస్ చాలా తక్కువగా ఉంది కాబట్టి టార్గెట్ అనేది పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.